ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 89, 1వ భాగం. బ్రహ్మముడి వీడింది. మేమిద్దరం కూడా శూన్య బిందువునందు శూన్య బ్రహ్మలుగా ఉండిపోయామని మీకు తెలుసు కదా. ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఈ విశ్వసృష్టియే ఇంతవరకు సృష్టించలేదు. శూన్య బ్రహ్మ నుంచి శూన్య బిందువుకు మారే సమయానికి అసలు సిసలైన మూల బలహీనత బయటపడుతుంది. అది కామమే, లేదా జ్ఞానమో, లేదా భయమో, లేదా ఆశ, లేదా ఆనందం ఏదైనా కావచ్చును. వీటిని కోల్పోతున్నామనే బలహీనత సాధకునిని శూన్య బిందువుగా సంపూర్ణ ఏకత్వ స్థితికి మార్చలేదు. అక్కడిదాకా వచ్చినా కూడా సాధకుడికి శూన్య బిందువు అలాగే శూన్య బ్రహ్మ అనే రెండు స్థితుల్లో అద్వైత స్థితిలో ఉండిపోతాడు. వాడు కాస్త ఏకత్వ స్థితి అనగా శూన్య బిందువుగా మారాలి అంటే సాధకుడికి నాకు తెలిసినంతవరకు జ్ఞానం అనేది ఉండకూడదు. అంటే ఆలోచన అనేది ఉండకూడదు. ఆలోచన అనేది శ్వాసను బట్టి ఉంటుంది. శ్వాస పోతే గాని, అంటే మన ప్రాణాలు పోతే గాని ఆలోచన పోదు. ఆలోచన పోతే గాని జ్ఞానం పోదు. అంటే సాధకుడు తన చిట్ట చివరి సాధనా స్థాయి అయిన శూన్య బ్రహ్మయందు శూన్య బ్రహ్మ లేదా విశ్వాత్మ లేదా పరమాత్మ లేదా శివోహం లేదా నిరాకార పరబ్రహ్మ ఇలా మున్నగు ఆలోచనలు లేకుండా కలగకుండా ఉండాలి. అంటే తను ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ తరువాత తను ఆత్మ అని మర్చిపోవాలి. అప్పుడే శాశ్వత మరణం వస్తుంది. అంటే శూన్య బిందువుగా సాధకుడు మారతాడు. అప్పుడు ఈ విశ్వమంతా ఏర్పడిన శూన్య బిందువు కాస్త అచేతన స్థితిలోకి వెళ్ళిపోయి శూన్యము యందు కలిసిపోతుంది. ఇక కలలాంటి నిజం లేదా నిజం లాంటి కలను కనేవాడు ఉండడు. ఏమీ ఉండదు. సర్వం శూన్యం. అది కూడా ఉంటుందో లేదో తెలియని స్థితి. కానీ ఇవన్నీ జరగాలంటే సాధకుడు తనకున్న చిట్ట చివర బలహీనత దాటుకోవాలి. ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ కూడా దాటుకోలేదు. ఒకవేళ దాటినారేమో, నాకు తెలియదేమో, ఎవరికెరుక. ఎందుకంటే శూన్య బ్రహ్మ సాధనా స్థాయి అంటే 100కి 99.99% అన్నమాట. 0.01% మాత్రమే బలహీనత వలన సాధకుడు శూన్య బ్రహ్మగా మిగిలిపోతాడు. ఆదియోగి అయిన సదాశివమూర్తి 36 కపాలములతో ఇదే సిద్ధి అనగా శూన్య బిందువులో శూన్యం అయిపోవాలని కైలాస పర్వతం నందు యోగ సాధనలో ఉన్నారు. ఇది కోటానుకోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్న సాధనా ప్రక్రియ అన్నమాట. ఏదో మాకున్న యోగం వలన ఈ శూన్యబ్రహ్మ వరకు మా సాధన వచ్చింది. కానీ నాకున్న కామగుణం అనే బలహీనత వలన, అలాగే మా జిజ్ఞాసికి వాడికున్న తెలియని భయం అనే బలహీనత వలన మేమిద్దరం కూడా ప్రస్తుతానికి శూన్య బిందువు కాకుండా శూన్య బ్రహ్మగా మిగిలిపోయినాము. ఆది నుంచి సాధన అంతా కూడా కామమాయ నన్ను ఆడుకుంది. అలాగే మా జిజ్ఞాసిని కూడా భయం ఆడుకుంది. ఏమి చేస్తే ఏం జరుగుతుందో అనే భయం. ఒకవేళ తప్పు చేస్తే సాధన ఆగిపోతుందని భయం. ఇలా 18 రకాల భయాలు వాడిని ఆడుకున్నాయి. శూన్య బ్రహ్మగా మారినా చాలు వాడు మనోనిశ్చల స్థితి పొందుతాడు. త్రస్యరేణువు అనగా పిండి రేణువుగా మారి శూన్య బిందువునందు సాక్షీభూతంగా ఆనందరహితంగా ఉండిపోతాము. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశంలో ధృవతారగా శూన్య బ్రహ్మగా మిగిలిపోతాము. అదే శూన్య బిందువు అంటే ఆకాశంలో కలిసిపోవటం అన్నమాట. అంటే మా సాధన భూమి మీద మొదలయ్యి ఆకాశంలోని ధృవతారగా మారేదాకా సాగిందని గ్రహించండి. అదే గ్రహాలైతే స్పందన మాయ వలన ఆ గ్రహాల జీవుల మీద
వారి సంకల్పాలు, ఆలోచనలు, స్పందనలు నెరవేర్చే లోక కళ్యాణార్థం అనే బృహత్ ప్రక్రియ ఉంటుంది. అదే ధృవతారలకు అయితే ఎలాంటి పనులు, ప్రక్రియలు ఉండవు. ఇది కేవలం సాక్షీభూతంగా ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని గ్రహజీవులు దిక్కులు అనగా ఉత్తర దిక్కు ఎటువైపు ఉందో తెలుసుకోవటం జరుగుతుంది. అనగా సాధకులైతే ఈ ధృవతార ఆధారంగా చేసుకొని కపాలమోక్షం ఇచ్చే కృష్ణబిలం ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. కృష్ణబిలం ఎలా అంటే ధృవతార ఎప్పుడూ నిశ్చలంగా, స్థిరంగా ఉత్తర దిక్కులోనే ఉంటుంది. ఎలా అయితే ధృవతార నిశ్చలంగా ఉంటుందో అలా శూన్యబ్రహ్మ కూడా ఉంటాడు. అంటే వీరు కూడా అన్ని రకాల జ్ఞానాలని, అన్ని రకాల మాయలు దాటిన వారికి నిజ సంపూర్ణ బ్రహ్మజ్ఞానం అనగా మౌనంగా శూన్యబ్రహ్మ మేధా దక్షిణామూర్తిలాగా లోకానికి మౌనంగా సాక్షిభూతంగా అందిస్తారు. ధృవతార ఎలా అయితే తన ప్రమేయం లేకుండానే గ్రహజీవులకి ఉత్తర దిక్కు చూపిస్తుందో అలా శూన్యబ్రహ్మ కూడా తన ప్రమేయం లేకుండా, తన అవసరం లేకుండా, తన దరి చేరకుండా అర్హత, యోగ్యత ఉన్న సాధకుడికి నిజబ్రహ్మ జ్ఞానం సంపూర్ణంగా అందిస్తాడు. సాధకుడికి ఉన్న బలహీనతలు, మర్మాలు, మాయలు బట్టి వారి శూన్యబ్రహ్మలు వారికి తగ్గట్టుగా వారికి కావలసిన బ్రహ్మజ్ఞానం వారి ప్రమేయం లేకుండా, వారికి తెలియకుండానే, పట్టించుకోకుండా, తెలిసినా పట్టించుకోకుండా మౌనంగా అందిస్తారు. దీనికోసం మళ్ళీ జన్మలు ఎత్తరు. శిష్యులు కోసం, భక్తుల కోసం పాకులాడరు. దేనికి స్పందించరు. దేనిని సంకల్పించరు. దేని గురించి ఆలోచించరు. అంతెందుకు, మనకు ఉత్తర దిక్కు చూపించడానికి ధృవతార కిందకి వచ్చి చెబుతుందా? చెప్పదు కదా. అలాగే శూన్యబ్రహ్మ కూడా ఉంటారని తెలుసుకోండి. నిజానికి అది ధృవతారయో లేదా శూన్యబ్రహ్మయో ఎవరికీ తెలియదు. రెండూ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇక బ్రహ్మముడి విషయానికి వస్తే సాధకుడు కాస్త 13 యోగ చక్రాలలో ఏదో ఒక మాయ వలన సాధన పరిసమాప్తి చేసుకోకుండా అదే శూన్యబ్రహ్మగా మారకుండా ఆగిపోవడం జరుగుతుంది. 100 మందిలో 91 మంది 12 యోగ చక్రాలు దాటలేకపోతున్నారు. మిగిలిన 9 మందిలో 8 మంది కాస్త హృదయ చక్రమును దాటలేకపోతున్నారు. మిగిలిన ఒక్కడు మాత్రమే బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకొని అక్కడున్న 85 సంవత్సరాలు ఆదిపరాశక్తి అదే బాలా త్రిపుర సుందరీదేవిలోని దేవీ మాయ వలన దేవి మాయ అయిన సహనశక్తిని కోల్పోయి తిరిగి సహస్ర చక్రంలోనికి పడి అటుపై మళ్ళీ మూలాధార చక్రమునందు చేరుకోవటం జరుగుతుంది. అర్హత, యోగ్యత ఉన్నవాడు మాత్రమే శూన్యబ్రహ్మ అవుతున్నాడు. బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్రం కృష్ణబిలమునకు చేరుకుంటున్నాడు. మరి నాకు ఇవి ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది అన్నప్పుడు సాధకుడు తన చిట్ట చివరి సాధనా స్థాయి అయిన బ్రహ్మరంధ్రమునకు వచ్చేదాకా చూడాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తీరా అక్కడిదాకా వెళితే బ్రహ్మరంధ్రం యొక్క చితాగ్ని యొక్క దహన శక్తిని తట్టుకోలేక సాధకుడు సహనశక్తిని కోల్పోవటం వల్ల మాయలో పడితే మూలాధార చక్రమునకు చేరుకోవలసిందే. అంటే ఇదంతా చూస్తుంటే వైకుంఠపాలి ఆటలాగా ఉంటుంది. ఈ ఆటలో అన్ని రకాల పాములు అనగా యోగమాయలు, అలాగే అన్ని రకాల నిచ్చెనలు అనగా యోగసిద్ధులను దాటుకొని ఎక్కి చిట్ట చివరి అతిపెద్ద పాము నోట్లో పడితే అనగా 107వ గడి నుండి తిరిగి 1వ గడికి ఎలా అయితే చేరతామో అలా 107వ గడిలో లాగా పాము ఉన్నట్లుగా సాధకుడు బ్రహ్మరంధ్రం వద్ద చితాగ్ని అనే మహాసర్పం ఉంటుంది. దీని తోక మూలాధార చక్రంలో ఉంటుంది. దీని నోట్లో పడితే అంతే సంగతులు. సాధన అంతిమ చక్రం అయిన బ్రహ్మరంధ్రం నుంచి సాధన ఆది చక్రమైన మూలాధార చక్రంలోకి చేరుకోవడం ఖచ్చితం అన్నమాట. పాము నోటిలో పడటం అంటే సహనశక్తిని కోల్పోవడం అన్నమాట. వైకుంఠపాలి ఆటలో పాముని దాటితే గాని 108వ గడి రాదు.
ఆపై అక్కడ ఎలాంటి పాములు ఉండవు, నిచ్చెనలు ఉండవు, ఆట ఆడే స్థితి ఉండదు. ఖచ్చితంగా చిట్ట చివరి గడి అయిన 111కి చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, భయమూ లేకుండా నిర్భయంగా చేరుకుంటారో, అలాగే విశ్వసృష్టిలోని జీవనాటకంలో కూడా బ్రహ్మరంధ్రం వద్దనున్న చితాగ్ని మహాకాలుడు సర్పం నోటికి చిక్కకుండా మీరు సహనశక్తితో నిలబడి మనోధైర్యంతో ఉండగలిగితే నా సామిరంగా మీరు కూడా ఆటలోని 108 గదిలోనికి ప్రవేశించినట్లుగా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దగ్గరికి చేరుకుంటారు. ఇక ఆపై సాధన ఉండదు, చేసేది ఉండదు. అంతా కూడా నిర్భయంగా సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి. దానికంతటే అదే మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. కాకపోతే ఇక్కడ చిన్న సమస్య ఉంటుంది. అంటే వైకుంఠపాళి ఆట అయిపోయిన తరువాత తిరిగి ఆట ఆడితే ఎలా ఉంటుందో అలా సాధన అయిన తరువాత మీరు శూన్యబ్రహ్మగా మారిన తరువాత ఆ తర్వాత కూడా ఈ విశ్వప్రకృతి మళ్ళీ మీరు జీవనాటకంలో ఏదైనా పాత్ర వేస్తారా అని అడుగుతుంది. దానికి మీరు స్పందించకుండా మౌనంగా సాక్షిభూతంగా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు పాత్ర వేస్తాను అంటే దానికి తగ్గట్లుగా ఈ కనిపించే విశ్వం ఉండాలని మీరు సంకల్పం లేదా ఆలోచన లేదా స్పందన గాని చేస్తే తిరిగి మీరు హృదయ చక్రమునకు లిప్త కాలంలో చేరుకుంటారు. ఎందుకంటే మీరు కోరుకున్న ప్రపంచం మీకు కనిపించాలంటే అందులో మీకు మీరే అన్ని రకాల పాత్రలు వెయ్యాలి కదా. ఏకత్వం నుంచి భిన్నత్వంలోకి మారిపోవటం అన్నమాట. పునర్జన్మలు ఎత్తుతారు అనగా అపస్మారక స్థితి పొంది తెలుసుకున్న బ్రహ్మజ్ఞానం మరిచిపోయి విశ్వాత్మ కాస్త జీవాత్మగా మారిపోవటం జరుగుతుంది. అంత మీకు అవసరమా? ఆలోచించండి. ఒకసారి ఆట ఆడినందుకే విరక్తి కలిగితే మళ్ళీ ఆడిన ఆట ఆడటం ఎందుకు? నా బొంద నా బూడిద. కావాలని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? బాధపడటం ఎందుకు? అంతా దేవుడే చేస్తున్నాడని అనుకోవడం ఎందుకు? అంతా కావాలని మీకు మీరే చేసుకున్నది కదా. ఆదిలోనే ఒకసారి ఆడిన ఆటని తిరిగి ఆడకుండా ఉండి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కావు. సాధన ఎలా చేయాలో పుస్తకాలు చదివే అవసరమే ఉండేది కాదు. దీనికి తగ్గ పుస్తకాలు రాసే అవసరమే ఉండేది కాదు కదా. అంటే మీరు శూన్యబ్రహ్మ సాధనా స్థాయికి వచ్చిన తరువాత బ్రహ్మ తదాకార స్థితికి అనగా దేనికి స్పందించని స్థితిని పొందాలి అని తెలుసుకున్నారు కదా. మౌనంగా సాక్షిభూతంగా ఆనందరహితంగా ఉండాలన్నమాట. ఇలాంటి స్థితిని సాధకుడు ఎలా పొందాలి అనేది చిక్కుముడి. అదే బ్రహ్మముడన్నమాట. ప్రకృతికి పూర్తిగా స్పందించకుండా మీరు ఉండగలిగితే శూన్యబ్రహ్మగా శూన్య బిందువునందు శూన్యంలో లయం అవుతారు. అంటే వైకుంఠపాళి ఆటలో 108వ గడి నుంచి 111వ గడి అనగా ఆఖరికి చేరుకోవడం అన్నమాట. దానితో ఈ వైకుంఠపాళి ఆట ఎలా అయితే అయిపోతుందో అలాగే మీ జీవనాటకంలో జీవన పాత్ర కూడా ఆగిపోతుంది. అయిపోతుంది కూడా. ఆట ఆగిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడికి చేరిన తరువాత ఆగిపోకుండా ముందుకు వెళ్ళి తిరిగి జీవనాటక ఆటను ప్రారంభించవలసి ఉంటుంది. కావాలని వెళ్ళేవాడిని కావాలని ఆడేవాడిని ఎవరాపగలరు? ఎవరి కర్మకి ఎవరు కర్తలు? వారి కర్మకు వారే కర్త కదా. బ్రహ్మముడి విషయానికి వస్తే బ్రహ్మరంధ్రం వద్ద ఉండే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమునందు మూల ప్రకృతి 8 అంగాలతో ఉంటుంది అని, ఆపై శూన్య బిందువు ఉంటుంది అని ముందు అధ్యాయాలలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ 8 ప్రకృతి అంగాలే పతంజలి అష్టాంగ యోగాలు అనగా 1 యమము, 2 నియమము, 3 ఆసనాలు, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానము, 8 సమాధి. అయితే అలాగే బుద్ధుడికైతే ఈ అష్టాంగాలు వరుసగా 1 మంచి దృష్టి, 2 మంచి సంకల్పం,
3 మంచి మాట, 4 మంచి పని, 5 మంచి జీవితం, 6 మంచి వ్యాయామం, 7 మంచి జ్ఞానం, 8 మంచి సమాధి. ఇవి ఉన్నాయని తెలుసు కదా. పతంజలి ప్రకారంగా చూస్తే బ్రహ్మరంధ్రం సాధన గురించి చెప్పటం జరిగింది. అదే బుద్ధుడి ప్రకారంగా చూస్తే బ్రహ్మరంధ్ర సాధన చేసిన తరువాత వచ్చే స్థితిని గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఈయనకి ఒక చిక్కుముడి వచ్చింది. ఎలా అంటే బుద్ధుడికి ఈ బ్రహ్మరంధ్రంలో సాధనా స్థాయిలో ఉన్నప్పుడు 8 రకాల వస్తువులు వచ్చినాయి. అనగా గొడుగు, తామర పువ్వు, శంఖము, చిక్కుముడి, ధర్మచక్రం, నిధిపాత్ర, బంగారు చేపలు, విజయ పతాకం అనే అష్టవసువులు వచ్చినాయి. ఈ వస్తువుల్లో వచ్చిన చిక్కుముడి అనే గుర్తు ఉంటే దేనిని సూచిస్తుంది అంటే శూన్య బ్రహ్మ అయిన తరువాత సాధకుడు దేనికి స్పందించకుండా ఎలా ఉండాలో ప్రకృతి కాస్త ఒక చిక్కుముడి రూపంలో సాధకుడు ముందు ఉంచింది. కాకపోతే మరి ఆయన ఈ చిక్కుముడి విప్పారో లేదో నాకైతే తెలియదు. కానీ చిక్కుముడి ఉన్నదని నేను మాత్రం ధ్యాన అనుభవాలు, అనుభూతులు పొందటం జరిగింది. దానితో తను శూన్యబ్రహ్మగా మారినప్పుడు తను అనుకున్న కోరిక లేని సమాజం చూడాలని సంకల్పం, ప్రకృతి ఈయనకి 8 అంగాలు ఇవ్వటం జరిగింది. అవే బుద్ధుడి అష్టాంగాలు అయినాయి. ఇందులో సాధకుడు లేదా జీవుడు తన కోరికకి స్పందించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ప్రకృతి 8 గుర్తులు ఇచ్చింది. ఈ 8 గుర్తుల్లో ఒక గుర్తుగా చిక్కుముడి ఉన్నది. దానికి ఆయన నాకు తెలిసినంత వరకు ఛేదించిన లోకానికి చెప్పలేదు. ఎవరికి వారే ఛేదించాలని తమ అభిమతంలో అష్టాంగ యోగములో 8 వస్తువులలో ఒక వస్తువుగా చిక్కుముడిగా ఉంచినారు. అది ఏమిటో తెలుసుకోవాలని ఆలోచనతో ఆయన సాధన చేస్తారు అని ఆ ఆలోచన వలన ఈయన ఇలా చేసి ఉండాలి. లేదా ఈయనకి ఈ చిక్కుముడి ఛేదించటం జరగకుండా ఉండాలి. ఎవరికి ఎరుక. కాకపోతే మేమిద్దరం కూడా శూన్యబ్రహ్మ అయినప్పుడు మూల ప్రకృతి మాకు 8 రకాల వస్తువులని ఇచ్చింది.